నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. ఇప్పుడు వెబ్ సిరీస్లు లేకపోతే రియాలిటీ షోస్ అనేవి ఇంతకు ముందు ఛానల్స్ ఇట్లా ఉండేవి. ఎప్పుడు రియాలిటీ షోస్ అన్ని మనం ఛానల్స్లోనే చూసాం. ఓటీటీస్ వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ హవా పెరిగిపోయింది. సినిమాల కన్నా కూడా ఏంటో అదంతా లెంగ్త్ ఉన్నా సరే వెబ్ సిరీస్ అంటే మనం చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తున్నాం. అంటే ప్రతి ఎపిసోడ్లోనూ ఒక ట్విస్ట్ పెట్టడం, సో వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కూడా రియాలిటీ షోస్, అదే కదా మనం బిగ్ బాస్ 24/7 చూసాం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కూడా ఒక రియాలిటీ షో లాంటి స్టార్ట్ కాబోతుందంటూ మనం చూసాం. ఫస్ట్ ఆకర్షణ అట్రాక్షన్ ఏంటంటే మంచు లక్ష్మి గారు ఒక విలన్ లాగా కనిపించారు, పెద్ద టోపీ పెట్టుకుని ఒక కత్తి పెట్టుకుని ట్రేటర్స్ అంటూ. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ చెప్పిన దాన్ని సమంత గారు తన స్టోరీలో పోస్ట్ చేశారు. ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఒకరినొకరు ప్రమోట్ చేసుకోవడం, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవడం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం, రైట్? సో ఏం చెప్తారు? కరణ్ జోహర్ దీనికి బేసిక్గా చెప్పాలి అంటే హోస్ట్, సింపుల్గా చెప్పాలి. అది కదా మరి ముఖ్యంగా. సరే, కరణ్ జోహర్ హోస్ట్ అంటే ఇంతకుముందు బిగ్ బాస్ ఓటీటీకి కూడా చేశాడు. అవును, చేశారు. అండ్ ఇంకొన్ని రియాలిటీ షోలు కూడా చేశాడు. అఫ్ కోర్స్ తన కాఫీ విత్ కరణ్ షో కూడా ఒక టైప్ ఆఫ్ సక్సెసే. దానికి చాలా సీజన్స్ వచ్చాయి. మనం ఒక టైప్ ఆఫ్ ఏంటి సక్సెస్, ఒక టైప్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటంటే కాంట్రవర్షియల్ సక్సెస్. దానివల్ల చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఎప్పుడు పడగది గురించి అడుగుతూ ఉంటాడు అందరిని కూర్చోబెట్టి. సరే, వాట్ ఎవర్. ఇప్పుడు ఇలాంటిది ఒక రియాలిటీ షో వచ్చింది. ఎవరెవరు ఉన్నారబ్బా అంటే ఆ పిల్ల పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకుంటుంది చూడు, ఏమో పేరు నోట్లో ఉంది కానీ మర్చిపోయి, పిచ్చి డ్రెస్లు వేసుకొని వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఉంది. ఇంకొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. ఏంటిది బిగ్ బాస్ లాగే ఉంది కదా అనుకున్నాం. సరే పోన్లే, బిగ్ బాస్ అయితే ఏంటి, ఏదో ఒకటి చూద్దాం. ఇప్పుడు రాజస్థాన్లో సూర్యగఢ్ ఆ కోట తీసుకొని అక్కడ ప్లాన్ చేశారు. ట్రైన్ వస్తూ ఉంటుంది, నువ్వు పట్టాల దగ్గర కూర్చోవాలి. ట్రైన్ దగ్గర రాగానే నువ్వు దూకాలి. నిజం ట్రైనే. అండ్ దట్ ఈస్ నాట్ అంటే అన్ఆర్గనైజ్డ్ కాదు, ప్రాంక్ కాదు. నిజంగా ఆ రూట్లో ట్రైన్ రెగ్యులర్గా పోతూ ఉంటుంది. ఈ టైంకి 11:40కి ఇక్కడ క్రాస్ అవుద్ది. నువ్వు అక్కడ ఉండు, నేను విజిల్ వేస్తే నువ్వు టక్కున వచ్చేయాలి. రాకపోతే పోతావు. అలాంటి దాన్ని ఎట్లా ఒప్పుకుంటుంది? అది దాని ట్రైలర్లో ఉంది మా, అంతే. మరి పెడతారేమో సినిమాలో పెట్టినట్టు. ఐ డోంట్ నో, సంథింగ్. ఈ టైప్ ఆఫ్ రియాలిటీ షో ఇది వరల్డ్లో చాలా ఫేమస్ రియాలిటీ షో. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వదు కదా, ఎందుకంటే వద్దానే అనుకుంటు గబుకు కాల్ చేరు అటెన్షన్కి కాల్ చేరిపోతే రాలేకపోతే. ఇప్పుడు ఈ కత్రం కా కిలాడి ఇలాంటి షోస్ ఉన్నాయి, మన తెలుగులో కూడా సూపర్ లాగా చేశారు. అందులో పామును పెడతారు, ఇందులో నుంచి అటు వెళ్ళాలి. దాంట్లో మొసల్ని పెడతారు, ఆ మైకుని తీయాలి. అదే చెప్తున్నా, అక్కడ పక్కన ఇక్కడ రాస్తారు. మీకు ఐడియా ఉందా? ఇవి వాటికి కూడా ట్రైనింగ్ ఇచ్చినవి. పాములు అయితే కూరలు తీసేసినవి, అది ఇట్లా కాటేసిన ఏమీ కాంది, తగు జాగ్రత్తలు తీసుకున్నాము, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు. నిజంగా జూలో సింహం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నీ ఫోన్ పడేసి నువ్వు దాన్ని తీయాలి. ఏం కాదులే. మళ్ళీ నీకు టైం ఇస్తారు, ఈ టైంలోనే తీయాలి నువ్వు దాన్ని. టైం సింహం వచ్చి అక్కడే కూర్చుంది అనుకో, నువ్వు ఆ టైం మిస్ అయితే యు ఆర్ ఎలిమినేటెడ్ అంటారు. దట్స్ ఆల్. ఈ టైప్ ఆఫ్ రియాలిటీ షో. సరే ఏంటబ్బా ఇది ఏదో వింతగా ఉంది, చూద్దాంలే అని ఒక చిన్న ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది, చిన్న ఇంట్రెస్ట్ అంటే దీంట్లో కంటెస్టెంట్గా మంచు లక్ష్మి ఉంది. అదే కదా, ఈమె ముంబై వెళ్ళిపోయారు. ఏం చేస్తారు, బాలీవుడ్ సినిమాలు చేస్తారా ఏంటి? ఈమెకి ఎవరు అక్కడికి వెళ్ళి రియాలిటీ షోలు చేస్తుంది. చాలా మంచి ఆపర్చునిటీస్. నీకు గుర్తుందా, మనం మాట్లాడుకున్నాం, హార్డ్ డిస్క్ అక్కడ వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఆవిడ చేతికి ఇవ్వచ్చు అన్నావు కదా, ఆవిడ ఇంట్లో ఉంటాయి. ఈ రియాలిటీ షోలో ఉంది. తను రాజస్థాన్ రాయగఢ్లో ఉందని ఇప్పుడు అర్థమైంది, సూర్యగఢ్లో ఉంది. ఇది సంగతి. అసలు ఈ అమ్మాయి ముంబై వెళ్ళి ఏం చేస్తున్నారు అది ఇదే అనుకున్నాం, కానీ కరణ్ జోహార్ గారి టీంలో ఆమె వెళ్ళింది అని అంటే మంచి ఆపర్చునిటీ గ్రాప్ చేసినట్టు. నెక్స్ట్ ధర్మ ప్రొడక్షన్స్తో కొలాబరేట్ అయ్యి మోహన్ బాబు గారితో దక్ష అనే సినిమా మొన్న అనౌన్స్ చేసింది. చేస్తుంది. బట్ మంచు మోహన్ బాబు గారి లెగసీని కంటిన్యూ చేస్తుందంటే ఈ అమ్మాయి అనబ్బా. అండ్ ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటున్నావా, దీనికి ఇంకొక సపరేట్ టాస్క్ ఉంది, ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి. దీన్ని సమంత తన పోస్ట్లో ప్రమోట్ చేసి చెప్పాను కానీ నేను స్టోరీలో పెట్టారు. అండ్ అంటే మంచు లక్ష్మి కోసమా, కరణ్ జోహార్ కోసమా తెలియదు.
తను మాత్రం తన స్టోరీలో పెట్టి దీన్ని ప్రమోట్ చేసింది. అంటే ఇట్లాంటి రియాలిటీ షో వాళ్ళు కూడా చూస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. కరణ్ జోహర్ బాలీవుడ్, అలాంటప్పుడు ఆ బాలీవుడ్కి సంబంధించిన స్టార్స్తో ఆ పోస్టరు లేకపోతే ఆ బ్యానరు ఏదో ఒకటి ఆయన పెట్టచ్చు. కానీ మంచు లక్ష్మి ఒక్కరే ఉన్నారు అందులో, ఇంకా కంటెస్టెంట్స్ కూడా ఎవరూ లేరు. సింగిల్ ఫేస్ ట్రైటర్ అంటూ. దాన్ని ఎట్లా చూడాలి మరి? మేబీ తను విన్ అయినా అవ్వచ్చు. మిగతా సెలబ్రిటీస్ అందరు మంచు లక్ష్మి అంటే సెలబ్రిటీస్ కారు, అదే చెప్తున్నా కదా. అలా కాకపోయినా టాలీవుడ్ వాళ్ళని ఎందుకు, లేకపోతే తెలుగు వాళ్ళని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటారు వాళ్ళు? అనుకోరు, ఏదో టాలెంట్ ఉండాలిగా. సంథింగ్ వాజ్ దేర్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న టీవీ ఆర్టిస్టులు, బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్లు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే. కాకపోతే ఈవిడ దాంట్లో జాయిన్ అవ్వడం అంటే ఇంచుమించు తన ఒక హోస్ట్ స్థాయి వ్యక్తి ఇచ్చుండొచ్చు. ఇప్పుడు ఈ షోకి హోస్ట్ మంచు లక్ష్మి అయినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఆ రేంజ్ ఉన్నటువంటి స్టాండర్డ్ తంది. అలాంటిది దీంట్లో కంటెస్టెంట్గా చేసింది. పైగా సమంత దీని భలే ఉంది అని ప్రమోట్ చేసింది. సో ఈ రియాలిటీ షో అమెజాన్ ప్రైమ్లో ఆల్మోస్ట్ జూన్ 12 నుంచి వచ్చేస్తుంది. ఒక 2 వారాలు ఉంది మహా అయితే. నన్ను అడిగితే ఇది రికార్డులు బ్రేక్ చేస్తారు. ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు ఒక్కొక్క ఎపిసోడ్ చొప్పున వదులుతూ ఉన్నారు. నీకు ఎలా అయితే ఇది తెలుసా, స్క్విడ్ గేమ్ తెలుసు? అమ్మో, అది కొంచెం భయంకరంగా చూడండి. నేను చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కానీ అదేదో ఫైనల్ డెస్టినేషన్ చూసిన ఫీలింగ్ అవుతుంది. అంటే నరికేయడం, అంటే వాడిని చంపేయడం, నరికేసుకోవాలా, అట్లాంటి షోస్ చూస్తున్నారు. కాకపోతే అదంతా ఒక యాక్టింగ్, నిజాలు కాదు అని మనకు అట్లా అనిపిదే. అట్లా అనిపించేది. ఇది కూడా అలా యాక్టింగ్ అయితే బాగుంటుంది నిజంగా. ట్రైన్ల దగ్గర ఇది ఇంటర్నేషనల్ షో ఫ్రాంచైజీని వీళ్ళు తీసుకున్నారు. యాక్చువల్గా వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ ఈ షో. అంటే బిగ్ బాస్ కన్నా మన వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్కి అలవాటు పడ్డ తర్వాత మాస్టర్ షెఫ్ని కూడా ఆదరించలే, ఆ సూపర్ని కూడా ఆదరించలే. యాక్చువల్గా మీరు వంటకి సంబంధించిన ఏ వీడియో పెట్టండి, లక్షలు వేలు పోతాయి యూట్యూబ్లో. సో దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు వంటల ప్రోగ్రామ్ పెట్టారు. కానీ ఎందుకో మన వాళ్ళకి అది ఎక్కలా. మాస్టర్ షెఫ్ వాళ్ళు చేసే విధానం చూసారు, అలానే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం వెళ్ళాలి, వెజిటబుల్స్ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ కన్నా పెద్ద హిట్ షో. అవును, మన దగ్గరనే ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాల. బట్ మరి అట్లాంటిది ఈ రియాలిటీ షోని మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అవును, ఇప్పుడు దీన్ని కూడా అదేంటిది అఫ్ కోర్స్ హిందీలో స్ట్రీమింగ్ అయినప్పటికీ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ తెలుగు సబ్ టైటిల్స్ తెలుగు లాంగ్వేజ్ వేస్తాయి. ఇప్పుడు మన దగ్గర తెలుగులో డబ్బింగ్ రాదా? ఇది తెలుగు డబ్బింగ్ వచ్చినా ఏదో ఒక రకంగా ఉంటుంది, చూడలేము. ఈ మధ్య న్యాచురల్ గా ఉండాలి అలా వాళ్ళంతా. ఇప్పుడు రియాలిటీ షో కదమ్మా, ఇప్పుడు ఒక లైక్ ఏదన్నా ఒక టీవీ సీరియల్లో సినిమా టైప్ అంటే ఆ డైలాగులు వేరు. రియాలిటీ షో అప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా అప్పటికప్పుడు నువ్వు అలా ఎలా మాట్లాడగలవు? అవును, అప్పుడు మీరు శ్రీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ లో వచ్చే డబ్బింగ్ లాంటి డబ్బింగ్ కాదు, ఇప్పుడు మారిపోయింది డబ్బింగ్. లేదు, పూర్తిగా మారింది కదా. అప్పట్లో భలే ఉండేవా డబ్బింగ్స్, అలాంటి డబ్బింగ్ అయితే చూడట్లేదు. సో ఓవరాల్గా ట్రైటర్ అంటే ఏంటంటే ద్రోహి. ఎవరు మన ఈ టీంలో ద్రోహి, వెన్నుపోటు పొడుస్తారో కత్తి పట్టుకుని వెతుక్కోవాలి. అలా లాస్ట్కి మిగిలిన వాడే ద్రోహి. అంటే వాళ్ళల్లోనే ఉంటారు, కనబడకుండా ఉంటారు. ఎవరు ట్రైటరో ఎత్తుక్కోవాలి. వీడు వాళ్ళని నిందించుకోవడం, వాళ్ళు నువ్వే అని నిందించుకోవడం, వీళ్ళే అనేలా వాళ్ళు హింట్ ఇచ్చుకుంటూ ఆడించడం కూడా చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలి అంటే బిగ్ బాస్లో సీక్రెట్ టాస్క్ ఇస్తారా, ఆ సీక్రెట్ టాస్క్ని బేస్ చేసుకొని వచ్చిన రియాలిటీ షో ఇది. చూద్దాం. థ్యాంక్ యూ.